హైదరాబాద్లోని ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి క్యాంపస్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అభిరూప్ ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య కుటుంబ సమస్యలతో బాధపడుతున్న అభిరూప్ తానుంటున్న హాస్టల్ భవనం 6వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన క్యాంపస్లో తీవ్ర కలకలం రేపింది. గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థిగా గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సింధు. అయితే గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రస్తుతం కలకలం రేపుతుందని చెప్పొచ్చు. అయితే గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలోని అంటే హైదరాబాద్ లో ఉన్న గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో ఈ విషాద ఘటన అయితే చోటు చేస్తుంది. బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న అభిరూప్, ఇతని వయసు వచ్చేసి 20 సంవత్సరాలు అయితే ఉంటుంది. ముఖ్యంగా ఇతను ఆత్మహత్య చేసుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు అలాగే కుటుంబ సమయంతో బాధపడుతున్న అభిరూప్ కు తాను ఉంటున్న హాస్టల్ భవనం 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యగా అయితే పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ కూడా చేపట్టారు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థిగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే ప్రస్తుతం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే గచ్చిబౌలి పోలీసులు దీనిపై ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. అయితే వివిధ కోణాల్లో గచ్చిబౌలి పోలీసులు కూడా దీనిపై విచారణ కూడా చేపడుతున్నారు. అయితే ముఖ్యంగా అభిరూప్ అని 20 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఈ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో అయితే చదువుతున్నాడు. అయితే ఇతను ఏదైతే ముఖ్యంగా ఆరోగ్య సమస్యల వల్ల ఏదైతే భవనం పై నుండి దూకినట్లయితే ఇటు కాలేజీ వర్గాలు అయితే తెలియజేస్తున్నాయి. అయితే ప్రస్తుతం దీనిపై గచ్చిబౌలి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దీనిపై లోతైన దర్యాప్తు అయితే చేపడుతున్నారు. థ్యాంక్ యూ కుమార్.